Vasudeva. Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheshwara, Guru Sakshat Param Brahma, Tasmai Shri Gurave Namaha. Namaskaram, Master. Namaskaram, Master. Namaskaram, Master EK. Namaskaram, Master EK. Namaskaram, Master MN. Namaskaram, Master MN. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV. Namaskaram, Master CVV to your lotus feet. Namaskaram, Master CVV to your lotus feet. Master CVV, Namaskaram to your lotus feet. Master CVV, Namaskaram to your lotus feet. Vaste. లాస్ట్ టైము మనము లాస్ట్ క్లాస్ లో 16th పేజ్ లో చదువుతున్నాము. పెట్టారా తారకేష్ గారు? ఓకే. ఇన్ పర్సీవింగ్ వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజ్ వన్ మస్ట్ ప్రొసీడ్ ఫ్రమ్ జనరల్స్ టు పర్టికులర్స్. స్టడీ డిసీజ్ ఇన్ ఇట్స్ మోస్ట్ జనరల్ ఫీచర్స్, నాట్ యాజ్ సీన్ అపాన్ వన్ పర్టికులర్ ఇండివిజువల్ బట్ అపాన్ ద హోల్ హ్యూమన్ రేస్. అంటే మనము ఏం పర్సీవ్ చేయాలి, డిసీజ్ లో ఏమి క్యూర్ చేయాలి అనేది ఒకటిను, ఏం క్యూర్ చేయబడాలి అనేది ఒకటిను, మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే క్యూర్ చేయబడాలి అంటే జనరల్స్ టు పర్టికులర్స్ ప్లస్ ఆ డిసీజ్ లో ఉన్నటువంటి జనరల్ ఫీచర్స్ అవి స్టడీ చేయాలి. అంతేగాని పర్టికులర్ గా ఆ ఇండివిజువల్ ని బట్టి చేయకూడదు. అంటే హ్యూమన్ అంటే మానవ జాతి వాళ్ళందరిలోకి ఉన్నటువంటి సిమ్టమ్స్ ని బట్టి మనం చేయాలి తప్ప పర్టికులర్ ఇండివిజువల్ ని బట్టి కాదు అని చెప్తున్నారు. అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ చాలా ఎలాబొరేటెడ్ గా బాగా ఇచ్చారు, అది చెప్తే మీకు అర్థమవుతుంది. We will endeavor to bring this idea before the mind by taking as an example of one of the acute miasms, not for the purpose of diagnosis as this is easy, but to arrange it for a therapeutic examination. అంటే ఆయన చెప్తున్నారు, మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి ఎగ్జాంపుల్ గా ఒక వన్ ఆఫ్ ద ఎక్యూట్ మయాజం తీసుకుని, అంటే డయాగ్నోసిస్ పరంగా కాదు, ఎక్యూట్ మయాజం అంటే నా డయాగ్నోసిస్ పరంగా కాకుండా, అంటే జబ్బు పేరుగా కాకుండా అది ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఏంటి డ్రగ్ ఎలాగా చేయాలి అనేది ఆయన చెప్తాను అని చెప్తున్నారు అనమాట. లెట్ us take an epidemic, say of scarlet fever or grippe or measles or cholera. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎపిడమిక్, ఇప్పుడు మన జరిగేది ఏంటి, కరోనా అది పాండమిక్, అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతా ఎఫెక్ట్ అయ్యింది. ఎపిడమిక్ అంటే ఒక ఏరియాని ఒక సీజన్ లో వచ్చేదాన్ని ఎపిడమిక్ అంటారు. అయితే అంటే స్కార్లెట్ ఫీవరో, మీజిల్స్ అంటే తట్టు జ్వరం అంటారు, కలరా ఇలాంటిది ఒకటి తీసుకున్నాం అనుకోండి, అది వస్తున్నప్పుడు ఇఫ్ ద ఎపిడమిక్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ హిథర్టో అపియర్డ్ ఇన్ ది నైబర్హుడ్, ఇట్ ఈస్ ఎట్ ఫస్ట్ కన్ఫ్యూజింగ్. అంటే ఎపిడమిక్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం చూసినప్పుడు అది కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది.
నిమిషం అండి. తారకేష్ గారు, వాసుదేవ్. ఆ వైవి రావు గారు స్విట్జర్లాండ్ నుంచి ఆయన కాల్ చేస్తున్నారు, ఓకే, వాట్సాప్ కాల్ చేస్తున్నారు. ఒకసారి మీరు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. షూర్ నేను పెడతాను. నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. షూర్. From the first few cases, the physician has a very vague idea of this disease, for he sees only a fragment of it and gets only a portion of its symptoms. అంటే మొదట్లో కొన్ని కేసెస్ వచ్చినప్పుడు, అంటే ఎపిడమిక్ డిసీజ్ సంబంధించి వచ్చిన కొన్ని కేసెస్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆ డిసీజ్ గురించి వేగ్ గా ఒక పైన ఐడియా ఉంటుంది. అంటే ఒక చిన్న పార్టే అది తప్ప ఫుల్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ ఎపిడమిక్ ప్లేస్ లో ఇప్పుడున్న పాండమిక్ తీసుకున్నాం, మీకు ఈజీగా అర్థమవుతుంది కూడా. సో కరోనానే మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్ గా. బట్ ద ఎపిడమిక్ స్ప్రెడ్స్ అండ్ మెనీ పేషెంట్స్ ఆర్ విజిటెడ్ అండ్ 20 individuals have perhaps been closely observed. ఈ ఎపిడమిక్ స్ప్రెడ్ అయిపోయి బాగా ఎక్కువ మంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక 20 individuals అలా వచ్చారనుకోండి, అలా మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. అంతే కదా, ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ లో ఒకటో రెండో కేసులు వచ్చినప్పుడు మనకి ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా క్లారిటీ ఉండదు. కొంచెం వేగ్ గా ఏదో కరోనా అంటే ఏదో జలుబు చేస్తుంది, ఏదో లేకపోతే స్మెల్ పోతుందనో అంతే తెలుసు మనకి. అది దాని తర్వాత వచ్చి కాంప్లికేషన్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవే మనకు తెలియదు. అదే ఎక్కువ మంది పేషెంట్స్ కి సెకండ్ వేవ్ లో కదా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు, లేదా ఫస్ట్ వేవ్ లోనే కొంచెం టైం అయిన తర్వాత ఎఫెక్ట్ అయ్యారు. అలాంటప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకు ఆ జబ్బు యొక్క సిమ్టమ్స్ అవన్నీ కూడా బాగా తెలుస్తాయి అనమాట. నౌ ఇఫ్ ద ఫిజిషియన్ విల్ రైట్ డౌన్ ఆల్ ద సిమ్టమ్స్ దట్ హ్యావ్ బీన్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ కేస్ ఇన్ ఏ schematic form, arranging the mind symptoms of the different patients under mind and the head symptoms under head, and so on, following Hahnemann's method, they considered collectively will present one image as if one man had expressed all the symptoms, and in this way he will have that particular disease in schematic form. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫిజిషియన్ రాయడం మొదలు పెట్టాలి, డాక్టర్ రాయడం మొదలు పెట్టాలి సిమ్టమ్స్. ఒక పేషెంట్ వచ్చాడు, అతను దగ్గు జలుబు తో వచ్చాడు. నెక్స్ట్ ఇంకో పేషెంట్ వచ్చాడు, అతనికి దగ్గు జలుబు గొంతు నొప్పి. మూడో పేషెంట్ వచ్చాడు, దగ్గు జలుబు గొంతు నొప్పి స్మెల్ తెలియట్లేదు. నాలుగో పేషెంట్ వచ్చాడు, దగ్గు జలుబు. అలా అవన్నీ మన 20 members కూడా మైండ్ సిమ్టమ్స్ మైండ్ లోను, హెడ్ సిమ్టమ్స్ హెడ్ లోను, అలాగా మనము అందరి పేషెంట్స్ రాయాలి. అన్ని రాసిన తర్వాత అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ సిమ్టమ్స్ అన్ని మనం చూసుకుంటున్నప్పుడు ఆ పర్టికులర్ డిసీజ్ కి, అంటే ఆ పర్టికులర్ డిసీజ్ మనం కరోనా తీసుకున్నాం కాబట్టి కరోనా అనే చెప్తాను. ఆ కరోనాలో ఏవి కామన్ గా ఉంటాయి సిమ్టమ్స్ అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఇఫ్ ఈ ప్లేసెస్ ఆపోజిట్ ఈచ్ సిమ్టమ్ ఏ నెంబర్ కరెస్పాండింగ్ టు ది నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ విచ్ దట్ సిమ్టమ్ అక్కర్డ్, he will find out the essential features of the epidemic. For example, 20 patients had aching in the bones. At once he sees that that symptom is a part of this epidemic. మనము 20 members of patients తీసుకున్నాం అనుకోండి, కరోనా వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళలో కామన్ గా ఇందాక నేను చెప్పిన సిమ్టమ్స్ లో ఒక పాయింట్ అందరిలో కనపడుతూ ఉంటుంది. ఏంటది? కోల్డ్ అనేది అందరిలో కామన్ గా ఉంటుంది. సో మనకేమర్థం అవుతుంది, ఈ సిమ్టమ్ అనేది ఆ ఎపిడమిక్ లో ఒక పార్ట్ అని మనకు అర్థమవుతుంది. ఆల్ ద పేషెంట్స్ హ్యాడ్ కటారల్ ఎఫెక్షన్స్ ఆఫ్ ద ఐ అండ్ మీజిలీ ర్యాష్ అండ్ దీస్ ఆల్సో మస్ట్ బి రికార్డెడ్ యాజ్ ఏ పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్. అంటే ఇప్పుడు వాటిలో మీజిల్స్ లో కానీ వాళ్ళలో కానీ ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఈ ర్యాష్ ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని మనము కన్సిడర్ చేసి పాథోగ్నోమోనిక్ సిమ్టమ్ కింద తీసుకోవాలన్నమాట. పాథోగ్నోమోనిక్ అంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ దట్ పర్టికులర్ డిసీజ్ అన్నమాట. అంటే ఆ పర్టికులర్ కండిషన్ లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. మనం డ్రగ్ లో ఎలా అయితే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అనుకుంటున్నామో అలాగే డిసీజ్ కూడా, అంటే ఈ సిమ్టమ్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఆ జబ్బు అయి ఉంటుంది అనేటువంటి సిమ్టమ్ ని మనము తీసుకోవాలన్నమాట. అది మనకు తెలుస్తుంది ఇలా రాయడం ద్వారా. ఈ కోల్డ్, కాఫ్, హెడేక్ ఎక్కువ మంది పేషెంట్స్ లో కామన్ గా ఉంటే
అది ఆ జబ్బుకి సంబంధించిన పాథోగ్నోమోనిక్ సిమ్టమ్ అని తెలుస్తుంది, రికార్డ్ చేసుకోవాలి. అండ్ సో బై టేకింగ్ ది ఎంటైర్ స్కీమ్ and studying it as a whole, as if one patient had experienced all the symptoms, he is able to perceive how this new disease, this contagious disease affects the human race and each particular patient, and he is able to predicate of it what is general and what is particular. సో ఇలా రాసి మనము చదవడం అంటే స్టడీ చేయడం వల్ల ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ సిమ్టమ్స్ ని ఎక్స్పీరియన్స్ చేసిన అతను వచ్చినటువంటి సిమ్టమ్స్ అన్నిటినీ కూడా మనం పర్సీవ్ చేస్తే ఆ కొత్త జబ్బు యొక్క ఈ జనరల్ సిమ్టమ్స్ అనేది మనకి అర్థమవుతాయి అనమాట. అది కంటాజియస్ డిసీజా లేకపోతే హ్యూమన్స్ మనుషుల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అలా మనకి తెలుస్తుంది అన్నమాట. సో మనం ఇలాగ జనరల్ నుంచి వాట్ ఈస్ జనరల్ సిమ్టమ్ అంటే అందరిలో ఉన్నటువంటి సిమ్టమ్ ని బట్టి ఆ డిసీజ్ యొక్క జనరల్ సిమ్టమ్స్ ఏమిటి అనేది మనకు తెలుస్తాయి. ఏది పర్టికులర్ అంటే కొంతమందిలోనే ఉంది ఒకరిలోనే ఉంది అంటే అది పర్టికులర్ అవుతుంది. అది ఆ పర్టికులర్ సిమ్టమ్ ఏంటి అనేది మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎవ్రీ న్యూ పేషెంట్ హ్యాస్ ఏ ఫ్యూ న్యూ సిమ్టమ్స్, హీ హ్యాస్ పుట్ హిస్ ఓన్ స్టాంప్ ఆన్ దట్ డిసీజ్. అంటే ప్రతి కొత్త పేషెంట్ కి కూడా కొన్ని కొత్త సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఆ డిసీజ్ కి సంబంధించి వాళ్ళ ఓన్ స్టాంప్ వాడికి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకొంచెం చదివాక మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుంది. Those symptoms that run through all are the pathognomonic symptoms. Those which are rare are the peculiarities of the different people. అంటే ఏ సిమ్టమ్స్ అయితే అందరిలోనూ కూడా ఉంటాయో వాటిని పాథోగ్నోమోనిక్ సిమ్టమ్స్ అంటారు, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ అంటాం అనమాట. అదే ఎవరిలో అయితే రేర్ గా ఉంటాయో ఆ సిమ్టమ్స్ వాళ్ళకి సంబంధించిన పెక్యులియర్ సిమ్టమ్స్ అంటాం అనమాట, PQRS symptoms. This totality represents to the human mind as nearly as possible the nature of this sickness, and it is this nature that the therapist must have in mind. సో ఇలాగ టోటాలిటీ అంతా రాసుకుంటే ఆ జబ్బు ఆ సిక్నెస్ యొక్క నేచర్ ఏంటి అనేది మనకి అవగతం అవుతుంది. దాని ద్వారా మందులు ఇచ్చేటువంటి వాళ్ళకి మనకి వాళ్ళ మైండ్ మస్ట్ హ్యావ్ ఇన్ మైండ్, అవన్నీ మైండ్ లో ఉంటాయి, అప్పుడు ఉంటాయి. నౌ లెట్ హిమ్, ఇప్పుడు మీకు కరోనా అంటే ఏంటి అంటే మీరు ఎవరైనా చెప్పేస్తారు, ఇప్పుడు మీరు ట్రీట్ చేసి ఉన్నారు కాబట్టి. కొన్ని కేసెస్ ఒక ఫ్యూ కేసెస్ వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. మనం ఇప్పుడు ఫస్ట్ లో ఏంటి మామూలుగా దగ్గు జలుబు అని వచ్చేస్తేనే కరోనా ఏమో అని టెస్ట్ చేయించేసాం. కానీ కొన్ని కేసెస్ మనం ట్రీట్ చేసిన తర్వాత ఫ్యూ కేసెస్ వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్ ఉంటే ఇది వైరల్, ఇప్పుడున్న కండిషన్ చూడండి, ఏది వైరల్ ఫీవరో ఏది కరోనా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఇప్పుడే మాటికి వచ్చిన వాడిని కరోనా టెస్ట్ పంపం కదా, అలాగనమాట. అలా మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇలాగా మనము కేసెస్ సిమ్టమ్స్ అందరివి రాసుకుని ఏది జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్, ఏది పర్టికులర్ సిమ్టమ్స్ అనేది మనం తెలుసుకోవటం వల్ల ఈ ఐడియా వస్తుంది అనమాట. నౌ లెట్ హిమ్ టేక్ ది నెక్స్ట్ స్టెప్ విచ్ ఈస్ టు ఫైండ్ ఇన్ జనరల్ the remedies that correspond to this epidemic. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, జనరల్ గా ఏ రెమెడీస్ ఇండికేట్ అవుతాయి ఏంటి ఎపిడమిక్ కి అనేది మనం ఎలా చేయాలి అనేది మళ్ళీ చెప్తున్నారు. బై ది ఎయిడ్ ఆఫ్ ఏ రిపర్టరీ హీ విల్ రైట్ ఆఫ్టర్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ ఆల్ ద రెమెడీస్ దట్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ దట్ సిమ్టమ్. ఇప్పుడు మనం జనరల్ సిమ్టమ్స్ ఇవన్నీ రాసుకున్నాం కదా, ఇవన్నీ కూడా రిపర్టరైజ్ చేయడం ద్వారా ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఈ డ్రగ్ కి ఇండికేట్ అవుతుంది అని మనకు ఒకటి వస్తాయి కదా. అంటే దట్ ఆల్ ద రెమెడీస్ దట్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ దట్ సిమ్టమ్ అంటే ఈ మందులన్నీ ఎలాగా కనిపెట్టారు, ప్రూవ్ చేసి ఆ ప్రూవర్స్ కి ఆ సిమ్టమ్స్ అన్ని వచ్చిన వాటిని రాసి కదా. అలాంటి సిమ్టమ్స్ ప్రూవర్స్ కి ఏవైతే వచ్చాయో అవి అటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి పేషెంట్ కి మందు వేస్తే తగ్గుతుంది అని కదా. సో ఆ డ్రగ్స్ యొక్క లిస్ట్ మనకు తయారవుతుంది. Having in this way gone through the entire scheme, he can then begin to eliminate for practical purposes, and he will see that 6 or 7 remedies run through the picture and therefore are related to the epidemic corresponding to its whole nature. ఇలాగా వీటి ద్వారా వెళ్ళి అలా ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రాక్టికల్ గా చూసుకుని అంటే ఇవి కాదని ఆ రిపర్టరైజేషన్ చేసి వాటిల్లోంచి ఏవైతే ఇండికేట్ అవుతున్నాయో
అవి మనం సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్కి ఎన్ని తేలుతాయి? ఒక 6 7 లేకపోతే ఒక 10 డ్రగ్స్ ఎంతో తేలుతాయి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇవన్నీ కూడా ఈ ఈ 5-6 డ్రగ్స్ కూడా ఈ ఎపిడమిక్ లో పనిచేస్తాయి అనేది మనకు తెలుస్తుంది. ఏ ద క్వశ్చన్ this may be called the group of epidemic remedies for that particular epidemic, and with these he will manage to cure nearly his cases. So ఈ విధంగా ఈ ఎపిడమిక్ రెమెడీస్ ఒక గ్రూప్ వస్తుంది కదా మన దగ్గరికి, ఆ పర్టికులర్ ఏదైతే కరోనా కోసం ఈ డ్రగ్స్ వచ్చినాయి అనుకోండి అలా మనం చేసినప్పుడు, సో ఆ డ్రగ్స్ లో నుంచే మనము అన్ని కేసెస్ ని కూడా ట్రీట్ చేయొచ్చు అన్నమాట. ద క్వశ్చన్ నౌ అరైజెస్ విచ్ వన్ ఈస్ ద రెమెడీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ కేసు. అప్పుడు మనకు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వస్తుంది, డౌట్ వస్తుంది, ఏంటి ఇప్పుడు ఇన్ని మందుల్లో నుంచి ఒక మందు ఎలా సెలెక్ట్ చేస్తాం? When he has worked out the half dozen remedies, he can go through the materia medica and get their individual pictures so fixed in his head that he can use them successfully. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ 6 డ్రగ్స్ కి సంబంధించిన మెటీరియల్ మెడికాని 100% చదువుకోవాలి. చదువుకుని ఆ ఇండివిజువల్ పిక్చర్ కి ఏది దగ్గరగా ఉంటుందో ఆ మందుని మనం వేయాలి. Thus he proceeds from generals to particulars and there is no other way to proceed in homeopathy. సో ఈ విధంగా మనము జనరల్స్ నుంచి పర్టికులర్స్ వరకు ప్రొసీడ్ అవ్వాలి. ఇది తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? కరోనాని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫస్ట్ వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ అంత క్లారిటీ లేవు, ఏదో ఒకటో రెండో సిమ్టమ్స్, పెద్ద ఇది కరోనా అని మనం డిసైడ్ చేయలేకపోయాం. కొన్ని ఫ్యూ కేసెస్ వచ్చిన తర్వాత ఏమైంది, ఇది కరోనానా కాదా అని మనం తెలుసుకోగలిగాం. ఎలా తెలుసుకోగలిగాము? ఆ సిమ్టమ్స్ అన్నిటిని కూడా మనము ఒక ఐడియా వస్తుంది, ఈ సిమ్టమ్స్ ఉంటే ఇది కరోనా అయి ఉంటుంది అని. సో మనకు జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ దట్ డిసీజ్ అనేది మనకు ఒక ఐడియా వచ్చేసింది. సెకండ్ వేవ్ లో వచ్చినప్పుడు ఏమైంది, అప్పుడు మనము వాళ్ళు రిపర్టరైజ్ చేయాలి అన్నారు. నెక్స్ట్ కెంట్ గారు చెప్తారనమాట, ఒకవేళ అంతలా వర్క్ సిమ్టమ్స్ అన్ని రాసుకోవడం అలా చేయకపోయినా ఖచ్చితంగా మైండ్ లో ఉండాలి అని చెప్తారు ఆయన. అంటే ఆ సిమ్టమ్స్ మనం గ్యాదర్ చేసినప్పుడు మనం అలా చేయడం వల్ల ఈ యొక్క గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ మనకి తేలిని కదా సెకండ్ వేవ్ అప్పుడు. ఏంటవి తారకేష్ గారు చెప్పండి, ఏం డ్రగ్స్ తేలిని మనకి? కరోనా కదండి. యా, బ్యాసిల్లము, ఆర్సనికాల్బము, స్ట్రెప్టోమైసిన్, కార్బోవేజ్, యాంటింటార్ట్, చైనా. yes. సో ఇవన్నీ తేలినాయి. అప్పుడు ఏం చేసాం మనము? అవన్నీ యూజువల్ గా ఏం చేస్తున్నాం మనము అప్పుడు ఆ కరోనా టైంలో ఆ సిమ్టమ్స్ వాటిల్లో వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా జనరల్ రెమెడీస్ టు దట్ పర్టికులర్ పాండమిక్. వాటిలో నుంచి మనం ఎలా సెలెక్ట్ చేసాం పేషెంట్ కి? ప్రతి ఇండివిజువల్ కి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అందరిలో ఉన్న కామన్ సిమ్టమ్స్ కాకుండా వాడికి అంటూ ఇండివిజువల్ గా ఒక సిమ్టమ్స్ ఉంటాయని చెప్పారు కదా ఇప్పుడు ఆయన చెప్పారు కదా కెంట్ గారు. అలా దాన్ని బట్టి మనం వాడికి ఒకరికి బ్యాసిలం ఇండికేట్ అవుతుంది, ఒకటికి యాంటింటార్ట్, ఒకటికి కార్బోవేజ్, ఒకటికి అది అలా ఇండికేట్ అవుతుంది. అలా వేసేసాము, అది ఆయన చెప్పింది అనమాట. అప్పుడు మనం ఏమైంది, సక్సెస్ఫుల్ గా అందరికీ తగ్గింది కరోనా. ఎలా తగ్గింది? ఈ గ్రూపింగ్ ఆఫ్ రెమెడీస్ ఇలాగ మనం ఒక గ్రూప్ అనుకుని వాటిలో నుంచి మనం తీసుకుని వేయడం వల్ల. ఇప్పుడు అలా చేయకుండా మనం అబ్జర్వ్ చేయకుండా ఏదో కామ్ గా ఊరుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కార్బోవేజ్ కండిషన్ లో మన దగ్గరికి పేషెంట్ వస్తాడు, లేదా చైనా కండిషన్ లో వస్తాడు. అప్పుడు మనం జనరల్ సిమ్టమ్స్ డిసీజ్ గ్యాదర్ చేసి అందరి దగ్గర రాసుకుని రిపర్టరైజ్ చేసి అయితే అప్పుడు మెటీరియల్ మెడికా తీసి చదివి వేస్తే ఈలో పేషెంట్ వాసుదేవ్ అయిపోతాడు కదా. సో అందుకని ఆయన ఈ పద్ధతి చెప్పారనమాట. అప్పుడు ఇలా వస్తే మనకు ఒక 5-6 డ్రగ్గులు ఉంటాయి, దాంట్లో నుంచి ఖచ్చితంగా ఒకటి నెంబర్ ఆఫ్ కేసెస్ వాటిలోంచే వచ్చినాయి. ఎక్కడో రేర్ కేసెస్ కదా వేరే డ్రగ్ పడింది, కొంతమందికి వేరే డ్రగ్స్ కూడా పడినాయి, కానీ రేర్ అది. ఖచ్చితంగా మనం ముందు హెల్ప్ చేయగలుగుతాం అన్నమాట పేషెంట్ ని, అది ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి he is called to a family with half a dozen patients in bed from this epidemic and he finds a little difference in each case so that one remedy is indicated in one patient and another remedy is another patient. ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన ఒక 6 పేషెంట్లు వచ్చినా ఎవరి డ్రగ్ వాడిదే అవుతుంది కదా.
ఒకటే ఫ్యామిలీలో కరోనా వచ్చింది. ఒకళ్ళకి ఒక ఆవిడకి ఆర్సనికాల్ వేసి తగ్గింది, ఇంకొకరికి బ్యాసిల్ తగ్గింది, ఇంకొకరికి యాంటీబయాటిక్ తగ్గుతుంది. కానీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన డ్రగ్స్? గ్రూప్ రెమెడీస్ టు దట్ పర్టికులర్ కరోనా డిసీజ్. అదనమాట. మనం ఈజీగా వేయగలిగాం కదా, ఆలోచించుకోకుండా ముందు వేసేసాం. అయినా తగ్గకపోతే అప్పుడు మనం ఈ లోపు చదువుకుని వేరే డ్రగ్ ఇండికేట్ అవుతుందని చూసి వేసాం. దేర్ ఈజ్ నో సచ్ థింగ్ ఇన్ హోమియోపతి యాజ్ అడ్మినిస్టరింగ్ వన్ ఆఫ్ దీస్ రెమెడీస్ టు ఆల్ ఇన్ ది ఫ్యామిలీ బికాస్ ఆఫ్ ఏ డయాగ్నోస్టిక్ నేమ్. అది చూసారా, హోమియోపతిలో ఖచ్చితంగా మనకి ఇది ఉండదు. అంటే డయాగ్నోసిస్, కరోనా అంటే ఆర్సనిక్ ఆల్బు, మెనింజైటిస్ అంటే బెల్లడోనా, అలా వేయకూడదని చెప్తున్నారు ఆయన. అలా వేసే ఛాన్స్ లేదు అసలు. మా బుజ్జి గారు అంటారు, అలా చేస్తే అది హోమియోపతి అవ్వదు, మీ ఓన్ పతి అవుతుందని. నౌ వైల్ వన్ ఆఫ్ ద రెమెడీస్ ఇన్ ది ఎపిడమిక్ గ్రూప్ విల్ మోస్ట్ లైక్లీ బి ఇండికేటెడ్ ఇన్ మెనీ కేసెస్, యట్ ఇఫ్ నన్ ఆఫ్ దీస్ షుడ్ ఫిట్ ది పేషెంట్, the physician must return to his original anamnesis to see which one of other remedies is suitable. అదే చెప్తున్నారు ఆయన. అదే కనుక ఈ ఎపిడమిక్ గ్రూప్ లో నుంచి డ్రగ్స్ కనుక మనం తీసి ఇండికేట్ అయిన వేస్తే చాలా కేసెస్ తగ్గిపోతాయి. కానీ ఏది ఎక్కడన్నా ఒక కేసు ఫిట్ అవ్వలేదు అనుకోండి, ఆ డ్రగ్స్ లోంచి, ఆ 10 డ్రగ్స్ లోంచి ఆ డ్రగ్స్ లోంచి అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి డాక్టర్? అవే పెట్టి కొట్టకూడదు. ఆశ్రికాలు ఎవ్రీ 2 hours కేసేసుకోండి, అలాగే దాన్ని చావుగొట్టి చెవులు ముయ్యక్కర్లేదు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? మళ్ళీ వెనక్కి వచ్చి మనం సిమ్టమ్స్ అన్ని చూసుకుని ఇంకో డ్రగ్ ఏదో ఇండికేట్ అవుతుంది అని మనం ఆ సూటబుల్ అయిన డ్రగ్ మనం వెయ్యాలన్నమాట. అంతేగాని నేను చికెన్ పాక్స్ కి మందు ఇచ్చాను నాకు తగ్గలేదు అంటే, ఎందుకు తగ్గలేదు? నువ్వు కరెక్ట్ మందు వేయలేదు. కరెక్ట్ మందు వేస్తే ఆటోమేటిక్ గా అసలు మనం ఏమి ఆలోచించక్కర్లేదు, అదే తగ్గిపోతుంది. అంతేగాని మనము అలా ఉంటుంది అన్నమాట. వెరీ రేర్లీ విల్ ఏ పేషెంట్ డిమాండ్ ఏ రెమెడీ నాట్ ఇన్ ది అనామ్నసిస్. మనం ఆల్రెడీ వర్క్ చేసినటువంటి ఆ డ్రగ్స్ నుంచి కాకుండా వేరే డ్రగ్ అనేది చాలా రేర్ గా ఇండికేట్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసాం ఇది కరోనా టైంలో. అన్ని ఇవే డ్రగ్స్ ఇండికేట్ అయినాయి, రేర్ గా ఏదో ఒక డ్రగ్ అంతే తప్ప ఎప్పుడు ఇవే డ్రగ్స్ ఇండికేట్ అయినాయి అనమాట. ఎవరో ఒక్కళ్ళిద్దరికి అనుకుంటా నేను చైనా కాదు ఓపియం వేశాను, ఓపియం అని అలా, అంతే తప్ప హయోసామస్. కానీ కరోనా వాళ్ళకన్నిటికి ఇవే ఇండికేట్ అయిపోయినాయి. ఎవ్రీ రెమెడీ హ్యాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఏ సర్టెన్ స్టేట్ ఆఫ్ పెక్యులియారిటీస్ దట్ ఐడెంటిఫైస్ ఇట్ యాజ్ అన్ ఇండివిజువల్ రెమెడీ, అండ్ patient has also a certain state of peculiarities that identifies him as an individual patient fitted to the patient. కూడా కొన్ని పెక్యులియారిటీస్, సర్టన్ స్టేట్ లో పెక్యులియారిటీస్ మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఇండివిజువల్ రెమెడీకి ఇప్పుడు ఆర్సనిక్ ఆల్బు అంటే వాడికి ఉండే ఆ మైండ్ సెట్ అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి ఉంచుకోవాలి. ద పేషెంట్ హ్యాస్, అలాగే పేషెంట్ కూడా అదే పెక్యులియారిటీస్ తో ఉంటాడు అంటే అలాంటి పేషెంట్ కి ఈ డ్రగ్, ఆ ఇండివిజువల్ పేషెంట్ కి ఈ ఇండివిజువల్ డ్రగ్ ఫిట్ అవుతుంది కరెక్ట్ గా, అనమాట మ్యాచ్ అవుతుంది. సో అదనమాట అర్థం. నో రెమెడీ మస్ట్ బి గివెన్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ది లిస్ట్, ఫర్ ద లిస్ట్ హ్యాస్ ఓన్లీ బీన్ మేడ్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ ది స్టడీ ఆఫ్ దట్ ఎపిడమిక్. చూసారా ఎంత బాగా చెప్తున్నారు ఆయన. మనం ఏం చేయకూడదో వాళ్ళు చెప్తున్నారు, మనమేమో మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. మనం అంటే మనం కాదు, ఇన్ జనరల్ గా. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లో ఉన్న రెమెడీయే వెయ్యాలని ఉండకూడదు. అంటే లిస్ట్ లో ఉంది కాబట్టి ఇస్తాము అలా కాదు. ఆ లిస్ట్ లో ఎందుకు తయారు చేసుకున్నాం మనము? ఆ ఎపిడమిక్ గురించి స్టడీ చేసి ఈజీగా మనం ట్రీట్మెంట్ చేయడానికి మనం తయారు చేసుకున్నాం. అది ఫిట్ అవ్వకపోయినా, అంటే సిమిలర్ రెమెడీ కాకపోయినా మనం వేయడం అలా చేయకూడదు. సిమిలర్ రెమెడీ ఏమి దీంట్లో లేదు అంటే నెక్స్ట్ ఇంకో ఏమన్నా డ్రగ్ ఇండికేట్ అవుతుందేమో అనేది మనము చూసుకోవాలన్నమాట. థింగ్స్ కెన్ ఓన్లీ బి మేడ్ ఈజీ బై an immense amount of hard work, and if you do the drudgery in the beginning of an epidemic, the prescribing of your cases will be rapid, and you will find your remedies about cases of sickness make malignant cases simple, so simplify scarlet fever that classification would be impossible, stop the course of typhoids in a week and the cure remittent fevers in a day. చూసారా ఎంతలా చెప్తున్నారండి. అసలు
చిన్న పిల్లలకి అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్తున్నారు. అంటే మనము ఇలాగా అలా హార్డ్ వర్క్ చేసి ఉండడం వలన ఏమవుతుంది అంటే ఎపిడమిక్ స్టార్ట్ అయినప్పుడే, కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడే మనము ఈ వర్క్ అంతా చేసి ఉండటం వలన ఏమవుతుంది, సెకండ్ వేవ్ లో విపరీతంగా కేసులు వచ్చినాయి. ప్రతి కేసు మనం చదవలేం కదా అప్పుడు ఏమవుతుంది, మనకి ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా ఇవ్వగలుగుతాము. అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ జబ్బులని తగ్గించగలుగుతాము, సివియర్ కేసెస్ ని కూడా సింపుల్ గా తగ్గించగలుగుతాము. అలాగనమాట. అలా క్లాసిఫికేషన్ చేసుకోకపోతే మనకి చాలా కష్టం అన్నమాట. సో ఎటువంటి దానైనా మన ఒక రోజులోనే ఒక వారంలోనో తగ్గించగలుగుతాం అన్నమాట. If the physician does not work this scheme out on paper, he must do it in the mind. But if he becomes very busy and sees a large number of cases, it will be too much to carry in the mind. ఆయన ఎంతలా చెప్తున్నారండి అసలు. ఆయన మనకు బుజ్జి గారు మనకు ఎలా చెప్తున్నారో ఆయన అలా చెప్తున్నారు. అంటే ఆ ఫిజిషియన్ అలా వర్క్ చేయలేదనుకోండి, చేయకపోతే అది పేపర్ మీద చేయలేకపోతే అట్లీస్ట్ మైండ్ లో అన్నా ఉండాలి ఆ కరోనా సిమ్టమ్స్ ఏంటి అనేది. మనకు జనరల్ సిమ్టమ్స్ అనేది మనకు మైండ్ లో అయినా ఉండాలి. మనము ఇంకా బిజీగా ఉండి నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చినప్పుడు ఎక్కువ ఉంటే గనక కేసెస్ మైండ్ లో ఉంచుకోలేము, క్యారీ చేయదు. కాబట్టి ఖచ్చితంగా పేపర్ మీద పెట్టుకుంటే మంచిదని చెప్తున్నారు. యూ విల్ బి అస్టానిష్డ్ టు ఫైండ్ దట్ ఇఫ్ యూ పుట్ అన్ ఎపిడమిక్ ఆన్ పేపర్, యూ విల్ ఫర్ ఎవర్ బి ఏబుల్ టు క్యారీ ద నాలెడ్జ్ ఆఫ్ ఇట్ ఇన్ మైండ్. చూసారా, అలా కాకుండా మనం ఆ ఎపిడమిక్ కి సంబంధించినంత పేపర్ మీద పెట్టుకుంటే ఎప్పటికీ కూడా ఆ నాలెడ్జ్ అలా టు క్యారీ ద నాలెడ్జ్ ఆఫ్ ఇట్ ఇన్ మైండ్, ఆ మైండ్ లో మన నాలెడ్జ్ క్యారీ చేయడానికి ఉంటుంది అనమాట, ఎప్పటికీ ఉంటుంది. ఐ హ్యావ్ డన్ దిస్ అండ్ హ్యావ్ బీన్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ that after a dozen references to it, I did not need it anymore. చూసారా, ఆయన అలా చేశాట. ఆయన చేసిందే మనకు చెప్తున్నారు, అది విషయం. సో ఇక్కడికి ఆపుతాను, నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. అది నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతుంది. వాస్తవ అది మనము కెంట్ గారి పద్ధతిలోనే మనము ఈ కరోనా అలా ట్రీట్ చేసాం. అంటే మనం వీఆర్ ఫాలోయింగ్ కెంట్స్ ప్రిన్సిపల్స్ అండ్ హానిమన్ గారి ప్రిన్సిపల్స్ ప్రకారం మనం వెళ్తున్నామని అర్థం. ఇక్కడ మాస్టర్ గారు వాళ్ళు చాలా ట్రూగా సిన్సియర్ గా మాస్టర్ గా ఈకే గారు వాళ్ళు ఫాలో అవుతా వచ్చారు. అవే మనం చేసాం. ఇప్పుడు మనకి 100% ప్రూఫ్ ద్వారా తెలిసింది మనకి ఈ పాండమిక్ లో మనం అలా చేసాం. అలా వెళ్ళడం వల్లనే మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదండి. మన మిషన్ వరకు మాత్రం ఫెయిల్ అయిన కేసెస్ 1-2 ఉంటాయేమో, అది కూడా వాళ్ళ తప్పిదం వల్ల అయి ఉంటుంది తప్ప మెనీ కేసెస్ అన్ని కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఎక్కడ చూసినా ఎక్కడ ఒక నెగిటివ్ రిమార్క్ లేకుండా ఉంది. ఆయన అదే చెప్పారు చూడండి, సేమ్ కదా. మనం ఆల్రెడీ డ్రగ్స్ అని ఐడియా ఉండటం వల్ల టకటక వేసేసాం మందులు అప్పుడు. అది మనకి నిజంగా మాస్టర్ గారి లైన్ లో ఎంత ఈజీగా సింప్లిఫై చేసి, ఆయన ఎంత సింప్లిఫై చేసి చెప్పారో ఆ మాస్టర్ గారి దగ్గర కూడా అంతే సింప్లిఫైగా బుజ్జి గారు మనకి అది ఒక అలవాటు లాగా, ఒక హ్యాబిట్ లాగా చేసేసారు ట్రీట్మెంట్ పార్ట్ కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు చదువుకున్నారు, కానీ మనం ముందే అలా చేసాము. ఎలా చేయగలిగాము? అది మనకి బుజ్జి గారు గైడ్ చేయడం వల్ల, అనంతకృష్ణ గారు గైడ్ చేయడం వల్ల. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మాస్టర్ గారి దగ్గర నుంచి. ఇవన్నీ ఎక్కడి నుంచి? హానిమన్ గారి ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వటం వల్ల. అందుకే మన దాంట్లో సక్సెస్ రేట్ అంతలా ఉంది. ఎందుకు అంటే మనం అంటే సక్సెస్ రేట్ ఉందని గొప్ప కోసం కాదు, మనం ఎక్కువ మందికి నిజమైన సేవ అనేది అందించగలిగాము. అది మన మాస్టర్ గారి మోటో ఏంటి? మెయిన్ సర్వీస్ కదా. అది సర్వీస్ అంటే ఇప్పుడు కొంతమందికి డ్రగ్లు బాధేస్తే తగ్గినాయి, కానీ మనము గుండె మీద చేసుకుని నిద్రపోగలం రాత్రికి. ఎందుకంటే మనం కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ లో చేసాము. వాళ్ళకి మనం ఇచ్చిన మందు వల్ల ఓవర్ మెడికేషన్ అవ్వదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకంటే మనం క్లాసికల్ హోమియోపతి, ఆర్థడాక్స్ హోమియోపతి ఫాలో అయ్యాము అని. ఎందుకంటే ఆ కరోనా తగ్గిన తర్వాత చాలా మందికి అదేంటి బ్లాక్ అయ్యా ఏదో వచ్చింది కదా, నాకు మర్చిపోయిన పేరు కూడా ఏదో వచ్చింది, బ్లాక్ ఫంగస్. అలాగా ఇంకా కొంతమందికి ఇంకా చాలా చాలా డిసీజెస్ అవన్నీ వచ్చినాయి. కానీ మన హోమియోలో ట్రీట్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఇవేం రాలేదు. ఎందుకు? ఎవరికి రాలేదు. ఎందుకు రాలేదంటే మనం కరెక్ట్ గా ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాం కాబట్టి. సో మనకి మెడిసిన్ నాలెడ్జ్, మెటీరియల్ మెడికల్ నాలెడ్జ్ ఎంత అవసరమో
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫిలాసఫీ కూడా అంతే అవసరం. మీరు డెస్టినేషన్ చేరాలి అంటే మీకు రూట్ తెలిసి ఉండడము ఎంత అవసరమో, వెహికల్ కూడా అంతే అవసరం, పెట్రోల్ అంతే అవసరం. ఏది లేకపోయినా అంటే రూట్ తెలిసింది అంటే ఫిలాసఫీ తెలిసింది, ఎలా వేయాలో మందు ఉపయోగం లేదు మెడిగా తెలియకుండా. రూట్ తెలిస్తే ఏం లాభం, మనం వెళ్ళే మార్గం వెహికల్ కూడా ఉండాలి కదా, అంటే మెడిగా ఏ వెహికల్ లో వెళ్ళాలి, కార్ లో వెళ్ళాలి, అవన్నీ మనకు తెలిసి ఉండాలి. అలాగనమాట డ్రగ్స్ ఎంత ఇంపార్టెంట్. ఒట్టి డ్రగ్ వేసుకుంటా వెళ్తే తగ్గదు. ఎప్పుడు వేయాలి, ఎప్పుడు రిపీట్ చేయాలి, అవన్నీ కూడా బుజ్జి గారు కేసెస్ మనం చదువుతాం కదా సండే, అది చాలా బాగా తెలుస్తుంది. బుజ్జి గారు ఎప్పుడు మంది వేసేవాళ్ళు, ఎప్పుడు రిపీట్ చేసేవాళ్ళు, ఎప్పుడు డ్రగ్ చేంజ్ చేసేవాళ్ళు, ఎప్పుడు ఇంటర్ కరెంట్ వేసేవాళ్ళు. డ్రగ్ ఒక్కటి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. డ్రగ్ సెలెక్షన్ ఎంత ఇంపార్టెంటో ఆ కేసుని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. మనకి ఇంత కష్టంగా కాకుండా ఎంత ఈజీగా నేర్పించేస్తారో చూడండి. వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మాస్టర్ ఈకే గారు అండ్ ఈవీఎం ఆచార్య అండ్ అనంత కృష్ణ గారు కదా. వాసుదేవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో న్యాయేన మార్గేణ మహిమహి గోబ్రాహ్మణేభ్యః సోమస్సు సమస్తాస్తు. ఓం శాంతి శాంతి శాంతి.